నమస్తే. వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ అంశం తమిళనాడులో డీఎంకే పార్టీకి అడ్వాంటేజ్‌గా మారబోతుందా అంటే, జరుగుతున్న పరిణామాలు చూస్తే అలా అనిపిస్తోంది. ప్రధానంగా వెస్ట్ బెంగాల్‌లో దీదీని ఓడించడమే లక్ష్యంగా తీసుకొస్తున్న బిల్లుగా మహిళా రిజర్వేషన్ బిల్ కనపడుతోంది. ఇంత హడావుడిగా ఎన్నికలకు కొద్ది గంటల ముందు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ముందుకి ఈ బిల్‌ని ప్రత్యేక సమావేశాలు పెట్టి మరీ తీసుకురావడం వెనుక ఉద్దేశ్యంగా అదే కనపడుతోంది. అయితే డీలిమిటేషన్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయడంతో, డీలిమిటేషన్‌లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది లాంటి చర్చ ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో, దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, తమిళనాడులో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న డీలిమిటేషన్ బిల్లు పట్ల తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. డీలిమిటేషన్ బిల్లు కారణంగా తమిళనాడుకి రావాల్సిన సీట్లలో అన్యాయం జరుగుతుంది ఇలాంటి ఒక ఇంప్రెషన్ కనపడుతోంది. 50% సీట్లు పెంచే అవకాశం ఉన్నప్పటికీ తమిళనాడుకి అన్యాయం జరుగుతుందని తమిళనాడు భావిస్తోంది. అది కాకుండా 50%కి సంబంధించిన అంశం కూడా బిల్లులో లేదు లాంటి వార్తల నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి డీలిమిటేషన్ బిల్ పైన. ఈ డీలిమిటేషన్ బిల్లు కారణంగా దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది లాంటి ఒక ఇంప్రెషన్ బలంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో, అత్యంత చైతన్యం కలిగిన తమిళనాడు లాంటి రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం తమ పైన అన్యాయంగా డీలిమిటేషన్‌ని రుద్దుతోంది లాంటి ఒక ఇంప్రెషన్ స్ప్రెడ్ అవుతున్న నేపథ్యంలో, అది రాజకీయంగా డీఎంకేకి అడ్వాంటేజ్‌గా మారడానికి సంబంధించిన అవకాశం కనపడుతోంది. పైగా డీఎంకేని వ్యతిరేకిస్తూ అక్కడ ఇమ్మీడియేట్ కూటమిగా ఉన్న అన్నా డీఎంకేతో కలిసి భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తూ వస్తున్న నేపథ్యంలో, భారతీయ జనతా పార్టీ అన్నా డీఎంకేకి తమిళనాడులో ఒక గుదిబండగా మారడానికి సంబంధించిన అవకాశం ఈ డీలిమిటేషన్ నేపథ్యంలో కనపడుతోంది. సో, డీలిమిటేషన్ నేపథ్యంలో మొత్తం అన్నా డీఎంకే అభ్యర్థులు, అన్నా డీఎంకే పార్టీ అంతా కూడా ప్రజలకు సంజాయిషీ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది డీఎంకేకి అడ్వాంటేజ్‌గా మారబోతోంది. డీఎంకేకి అడ్వాంటేజ్‌గా మారేలా కేంద్రంలో డీలిమిటేషన్ బిల్లుంది. అది వెస్ట్ బెంగాల్‌ను దృష్టిలో పెట్టుకొని మహిళా రిజర్వేషన్ బిల్‌తో కలిసి తీసుకొస్తున్నప్పటికీ, దక్షిణాది రాష్ట్రాల్లో ఇంతకుముందు నేను చెప్తున్నట్టుగా అత్యంత చైతన్యం కలిగిన తమిళనాడు లాంటి రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం బలవంతంగా మా పైన హిందీ రుద్దుతోంది లాంటి చర్చ ఇప్పటికే చూసాం. బలవంతంగా హిందీని రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. అకాడమిక్‌గా హిందీని లాంగ్వేజ్‌గా తీసుకోవాలి కంపల్సరీగా లాంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నప్పుడు వచ్చిన వ్యతిరేకత గురించి చూసాం. అలాగే పాఠ్యాంశాల్లో హిందీని తప్పనిసరి చేయాలి అనే అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇన్సిస్ట్ చేయడం పైన చూసాం. హిందీ తప్పనిసరి చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు మాట్లాడిన అంశం పైన తమిళనాడులో తీవ్రమైన వ్యతిరేకత రావడం పైన చూసాం. సో, ద్రవిడ ఉద్యమానికి వ్యతిరేకంగా, ద్రవిడులకు వ్యతిరేకంగా కేంద్రం వ్యవహరిస్తోంది, భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తోంది లాంటి క్యాంపెయిన్ ఇప్పటికే అక్కడ డీఎంకే చేస్తూ వస్తోంది. 2 రోజుల క్రితం డీఎంకే అధినేత స్టాలిన్ చేసిన ప్రకటన చూస్తే, డీలిమిటేషన్ అంశం ఏ స్థాయిలో ప్రజల్లో చర్చకు ఉందో, ఏ స్థాయిలో అది తమిళనాడు ఎన్నికల ఫలితాలని ప్రభావితం చేయడానికి సంబంధించిన అవకాశం ఉందో అర్థమవుతుంది. డీఎంకే అధినేత స్టాలిన్ చెప్తున్నారు, డీలిమిటేషన్‌లో తమిళనాడుకు, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే 1960లో జరిగిన ఉద్యమాన్ని, 1960లో ఏ రకంగా తమిళనాడులో భగ్గుమంది అనే విషయాన్ని, ఆ తరహా ఉద్యమాన్ని మరోసారి ఈ దేశం చూడాల్సి వస్తుంది అంటూ స్టాలిన్ హెచ్చరిస్తూ వస్తున్నారు. తమిళనాడులో ఆ భాష పట్ల ఎక్కువ అభిమానం ఉంటుంది. ప్రాంతం పట్ల ఎక్కువ అభిమానం ఉంటుంది. సో, కేంద్రమో ఇంకెవరో తమని వేధించే ప్రయత్నం చేస్తున్నారు, తమ పైన బలవంతంగా ఏదో రుద్దే ప్రయత్నం చేస్తున్నారు లాంటి ఒక ఇంప్రెషన్ వస్తే అది భారతీయ జనతా పార్టీకి నష్టం కలిగిస్తుంది. ఇదే జరిగితే మహిళా రిజర్వేషన్‌కి సంబంధించి ఏమాత్రం పాజిటివ్ ఓటింగ్ వస్తుందని భారతీయ జనతా పార్టీ ఆశించినా, అది పాజిటివ్ ఓటింగ్ కాస్త డీలిమిటేషన్ కారణంగా వచ్చిన నెగెటివ్ క్యాంపెయిన్‌లో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. సో, దీదీ టార్గెట్‌గా తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్ కావచ్చు, డీలిమిటేషన్ అంశం కావచ్చు, తమిళనాడులో డీఎంకేకి వరంగా మారడానికి సంబంధించిన అవకాశం కనపడుతోంది.